వంట అయిపోయిందండి. వంకాయలు ఫ్రిడ్జ్‌లో ఆల్రెడీ ఉన్నాయండి. మళ్ళీ నిన్న మా వారు 2 కిలోల వంకాయలు తీసుకొచ్చారు. నేను ఇంకేం చేశానంటే రాత్ర మా పెద్దమ్మాయి ఇచ్చింది పిల్లల్ని తీసుకెళ్తాకి. మా పెద్దమ్మాయికి సగం దోసేసాను. సగం కాయలండి ఇది సాంబార్లో కాస్త ఇంకాస్తనేమో ఎగిరేసాను. ఇలాగండి ఇసుకిచ్చి ఒక్కొక్కరు అతివృష్టి, అనావృష్టి అంటారండి. ఒక్కొక్కళ్ళు ఇళ్ళలోకి ఏమి తేరు. ఆళ్ళతో ఒక తలనొప్పండి. ఇంట్లో ఉన్నాయే 10 సార్లు తెచ్చిపెడితే అది భరించలేని తలనొప్పండి. ఇసుకొచ్చేస్తది నాకు. పిల్లల్ని చూసుకోవాలి, వంట చూసుకోవాలి, ఫ్రిడ్జ్‌లో ఏది పెట్టమలదు. చిన్న ఫ్రిడ్జ్ అండి. ఇయన్నీ రోడ్లో కనపడినయన్నీ తీసుకొచ్చి ఇంట్లో పడేస్తే నేనెక్కడ సదురుకుంటానండి. 2 కిలోలు ఉల్లిపాయలు, ఒక 4, 5 కిలోలు టమాటాలు, ఉల్లిపాయలు ఆల్రెడీ 15 కిలోలు ఉన్నాయండి. నిన్న రూ. 100కి 6 కిలోలని మా ఆయన 2 కవర్లు తీసుకున్నాడు. అంటే 200కి 12 కిలోలు తీసుకున్నారు. ఇంట్లో పెట్టేదానికి చోట్లేదండి. నేను ఆ మూలన ఈ మూలన తోసేస్తూ ఉంటాను. ఆ షెల్ఫ్‌లో ఈ షెల్ఫ్‌లో ఆరబెట్టాలండి, లేకపోతే కుళ్ళిపోతాయి. అలాగండి. ఏంటోనండి. ఒక్కొక్కళ్ళతో ఇసుకొచ్చేస్తది. చెప్పినా అర్థం చేసుకోరు. ఇంకా ఎన్నిసార్లు చెప్తామండి. మనకి ఈ సదురుకోవడానికి ఎంత టైం పడుతుంది. వండాలి. ఒకే కూర 2 రోజులు వండామనుకోండి ఊరుకోరు. నిన్న వండావుగా, మొన్న వండావుగా అంటారు. అలాంటప్పుడు కొన్న కూరగాయలు కొని పెట్టడం వాళ్ళకి చెప్పినా అర్థం అవుతుందండి. ఒక్కొక్కళ్ళు అతివృష్టి అంటారు, అనావృష్టి అంటారు. అన్నట్టు సాంబార్కి ఆగిపోయిందండి, వంకాయ ఎగిరేసాను. ఇదిగో మా బొడ్డోడికి పప్పుల పొడి నేను వీడియో వేస్తాండి. వేల మంది చూసేసారండి. వేరుశనగపప్పు, చట్నీ పప్పు, నూనెలో వేయించి జీలకర్ర వేసి, ఎల్లుల్లిపాయ వేసి, కొంచెం చింతపండు వేసి, ఉప్పు వేసి వేయించేసాక చల్లారి పొడి పెట్టాక గ్లాస్ బాటిల్లో పెట్టానండి. ఇలా గ్లాస్ బాటిల్లో పెట్టుకుంటే మీకు ఫ్రెష్గా ఉంటుంది. నేను బయటికి వెళ్ళినప్పుడు పిల్లోడికి అలా ఒక స్పూను 2 స్పూన్లు వేసి కొంచెం వాటర్ వేసి ఇడ్లీయో దోశయో కలిపి పెట్టేస్తే కమ్మగా తింటాడండి. ఈ పొడి మనం కూడా ఊర్లో వెళ్ళినప్పుడు చట్నీలు అక్కడ మేము తిరుపతి వెళ్తే అండి, అక్కడ టిఫిన్లు అన్నీ చిత్తూరు సైడు ఏరుశనగపప్పులు వేయించరు, పచ్చి వేసేసి చేసేస్తారు. ఇడ్లీలేమో బియ్యమును మినపప్పు రుబ్బేసి వేసేస్తారు. చట్నీ మనకి వేయించరండి, వేయించుకుని అలా పచ్చి వేసేస్తారు. దానివల్ల ఇలాంటి పొడులు తీసుకెళ్ళామనుకోండి, మీరు కొంచెం వాటర్ వేసుకుని కలుపుకొని తినేయచ్చు. పక్కన మామిడికాయ పచ్చడి అలాంటివి బాటిల్లో పెట్టుకుంటే టూర్లు వెళ్ళినప్పుడు ఆ పచ్చళ్ళతో ఈ పొడులతో తినేయచ్చు.